వైఎఫ్జే నుంచి ఎప్పుడో ఒక 5 years నుంచి ఉంటున్నాను. అండ్ బాగా మేము ఇక్కడ ప్రేయర్ స్లాట్లో బాగా పాల్గొనేవాళ్ళం. జొనన్గా ప్రేయర్ చేయని స్లాట్లో పాల్గొనేవాళ్ళం. అండ్ మేము బాగా ప్రేయర్ఫుల్గా ఉండేవాళ్ళం. అన్న కూడా బాగా ప్రేయర్ చేసేవాడు. సో నేను ఒక 1 year బ్యాక్ ఏమైందంటే నేను జస్ట్ జాబ్ కోసమని ముంబైకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో అక్కడ నేనేమి ప్రిపేర్ వెళ్ళలేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళాను అనమాట. నాతో పాటు ఇంకో 2 friends వచ్చారు. సో నేను మామూలుగా ఏమీ ప్రిపేర్ అయ్యలేదు, జస్ట్ ఏదో అలా నార్మల్గా వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడ ఇంటర్వ్యూ అయింది, చాలా టెన్షన్ పడ్డాను. అండ్ దేవుడి దయ వల్ల అక్కడ నేను ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేశాను. అండ్ చాలా ఈజీగా అయిపోయింది అంతా. సో అక్కడ జాబ్ ఏంటంటే నాది యూరోప్లో క్రూజ్ షిప్లో షెఫ్ అనమాట. సో అక్కడ చాలామంది వచ్చారు, 5,000 అలా వచ్చారు. అండ్ అన్నకు కూడా చెప్పాను, బాగా ప్రేయర్స్ అవన్నీ చేశారు. నేను అసలు ఊహించలేదన్నమాట సెలెక్ట్ అవుతానని. ఏదో ఒక ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాను, కానీ అనుకోకుండా దేవుడి దయ వల్ల మంచి జాబ్ వచ్చి సెలెక్ట్ అయ్యాను. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో యూరోప్ వెళ్ళాను. సరే మొన్న నవంబర్ 1st weekలో వచ్చాను. దేవుడి దయ వల్ల మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ యూరోప్ షిప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోతున్నాను. ఈ చిన్న దీన్ని దీవించుగా ఆమె.